పక్కగా స్టాప్ స్టాప్ స్టాప్. బాయ్. తెస్తున్నాను ఉండ్రా. ఏమిటా అరుపు? చెవికొసిన మేకలాగా. ఒసే బామ్మ, మాకైతే పరీక్షలు పెడతారు కాబట్టే చదువుకుంటున్నాం. మరి నువ్వెందుకు చదువుతున్నావే? ఒరే బామ్మ రేపో మాపో పుట్టుకుమంటుందిరా. అప్పుడు స్వర్గం బయట ఆపి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. దానికోసమే ప్రిపేర్ అవుతుంది. బామ్మకి డిస్టింక్షన్ గ్యారంటీలే. కార్తీక్, నానా ఫ్రీడమ్ కావాలి, నేనేంటో తెలుసుకోవాలి, హాలిడే అని 6 నెలలు దేశదిమ్మర్లా తిరిగావు. అదేంటది? జ్ఞానేత్రం. అది తెరుచుకుందా సార్ మనకి? ఏదైనా డెసిషన్ తీసుకున్నావా? ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా నాన్న. బుక్కా? ఏముంటుంది దాంట్లో? 2-3 ఐడియాలు ఉన్నాయి. ఇంకా దేనికో ఫిక్స్ అవ్వలేదు. చూడు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటివన్నీ ఇంకో 6 నెలల వరకే. ఈలోగా నువ్వు డిసైడ్ చేయకపోతే నేను డెసిషన్ తీసుకుంటాను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? గుర్తుపట్టారా? ఆ రోజు మీరు వదిలేసిన పక్షిలో ఒక అక్కిళ్ళు వాలే సార్. అక్క పెంచుకోవటం సార్. మీరు కలిస్తే థ్యాంక్స్ చెప్పానని చెప్పమంది. అవునా? ఏం పేర్లు పెట్టింది వాటికి? ఈసారి కలిసినప్పుడు తెలుసుకుంటాను సార్. ఓకే బాయ్. బాయ్ సార్. ఫారెన్ నుంచి వచ్చి స్కాచ్ పార్టీ ఇస్తావనుకుంటే మనస్పరసుకున్నానంటావేంట్రా? నువ్వు అమ్మాయిని చూసిన ఏరియాల్లో కాలేజీలు, పబ్బులు, క్లబ్లు, సినిమా హాల్లు అన్ని కవర్ చేశారు మనోళ్ళు. అయినా ఏ డీటెయిల్స్ చెప్పి అమ్మాయిని ఎతకమనలో కూడా అర్థం అవ్వట్లేదు. అవును, సోషల్ నెట్వర్క్ లో సెర్చ్ చేయాలన్న కొన్ని క్లూలు కావాలి కదరా. కరెక్టే. పోనీ నువ్వు ఏదైనా క్లూ చెప్పు కార్తీక్. టెల్ మ్యాన్. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించిందిరా నాకు. అర్థమైంది బావా, ఆ అమ్మాయి పూలు అమ్ముకునేది అయి ఉండొచ్చు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. తన కళ్ళురా బావా. ఆ కళ్ళలోకి చూస్తూ లైఫ్ అంతా గడిపేచ్చు బావా. రే, ఆ అమ్మాయిని చూడగానే నీలో కవి పుట్టుకొచ్చాడ్రా. ఇదే ఊపులో మంచి కవిత రాజుగా. కవిత ఏంట్రా, బుక్కే రాద్దాం అనుకుంటున్నా. బుక్కా? అడ్రస్ లేని నా జర్నీకి తనే గోల్, నా ఎవ్రీడే ఇన్స్పిరేషన్. ఇంకా ఫిక్స్ రా మామా. నా బుక్ పేరు ఒక లైలా కోసం. లైలా ఎవరో? అదేరా ఆ బురద పిల్ల. మీరా? వీడేంట్రా బంద్ రోజు మందు దొరకని ఫేస్ వేసుకొని తిరుగుతున్నాడు? అదా, వాడిది దూరదర్శన్ ప్రాబ్లంలే. అంటే బిందు అనే అమ్మాయిని దూరం నుంచే దర్శించుకొని ప్రేమించాడు. దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు, దూరమా ఉండలేడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం రా. ఆ ఇష్టంతో నన్ను రిజెక్ట్ చేస్తుందేమో అని. రే, ఇదంతా ఒక ప్రాబ్లమా? తను ఎక్కడుందో చెప్పు. ఏంటి, ఎరీనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతావా? ఏ, మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవచ్చు కదా, అందరం ఉంటాం. పైగా మనకి చాలా దగ్గర. అవును. ఇది నియర్ బై ఉండొచ్చు. అక్కడైతే సబ్జెక్ట్ వస్తుంది. డెఫినెట్ గా మా డాడీ కూడా అదే సజెస్ట్ చేస్తారు. టూ మచ్. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పుడే మెసేజ్ చేశాను. లెట్స్ సీ.
హలో డాడీ మీకు 2 ఇన్స్టిట్యూట్స్ డీటెయిల్స్ పంపించాను. ఎందులో జాయిన్ అవ్వాలో కన్ఫ్యూషన్ లో ఉన్నాను. 1 సెకండ్ నందు. ఎరీనా ఇస్ ద బెస్ట్. ఎందుకని అడుగువి? వై డాడీ? ఫస్ట్ అది నియర్ బై ఉండొచ్చు. ఎరీనా అయితే సబ్జెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ డాడీ, బాయ్. బాయ్ నందు. That's my dad.